బ్రేకింగ్ న్యూస్ గతంలో తమ ఆందోళనతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోనపాపపేట మత్స్యకారులు మరోసారి పోరుబాట పట్టేందుకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోనపాప మత్స్యకారులు లేఖ రాశారు. గతంలో అరబిందో ఫార్మాకు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు చేశారు మత్స్యకారులు. అయితే కొంతకాలం తర్వాత ఆ ఆందోళనలు విరమించుకున్నారు. గతంలో పార్టీ నేతల హామీతో ఆందోళన విరమించారు వారంతా. అయితే దీని వెనుకున్న కుట్ర గురించి తమకు ఇప్పుడే తెలిసిందంటున్నారు వారు. ఇక కొందరు పార్టీల నేతలు అరబిందో ఫార్మాతో కుమ్మక్కైనట్టు ఆరోపిస్తున్నారు. కొందరు జనసేన వైసీపీ నేతలు 6 కోట్లతో డీల్ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన డబ్బు ఇప్పటికే నేతలకు అందాయంటున్నారు. అయితే నేతలందరికీ డబ్బులు అందకపోవడంతో బయటపడ్డ వ్యవహారం ఉందని చెప్తున్నారు. అలాగే మూర్తి గారట రిటైర్ ఎస్పీ ఏదో అనుకుంటా ఆయన డిఎస్పీ వాళ్ళు కూడా నిజాలు వచ్చి చెప్పాలి. అలాగే మా మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళు నష్టపరిహారం మాకు ఇవ్వకపోతే మళ్ళీ మేము ఉద్యమాన్ని పెద్ద ఎత్తులోనే మళ్ళీ చేస్తామని, ఈసారి మాత్రం ప్రాణత్యాగనకన్నా వెనకడం కానీ మత్స్యకారులకే న్యాయం జరిగే వరకు పోరాడతామని మీ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేసుకున్నాం. మీరు కూడా మాకు హెల్ప్ చేయాలని. మా జీవనోపాధి ఒకటే, మీకు తెలుసు. ఇలా తుఫాన్లు వస్తే ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. లాస్ట్కి ఫుడ్ వండుకోవడానికి అలాగే చిన్న చిన్న దీని అవసరాలకు కూడా మనం ఇబ్బంది పడే మత్స్యకారు కుటుంబాలు. ఇది మీరు అర్థం చేసుకుని తగిన న్యాయం మీ ద్వారాగా ఈ వాళ్ళకి తెలియపరుస్తారని మేము కోరుకుంటున్నాం. ఈ అమౌంట్ వాళ్ళకి ఎప్పుడైతే అందులో వచ్చి ప్రజల్లో కూర్చొని సార్ ఇంత ఇంత అయింది, ఇంత డీల్ అయింది, 6 కోట్లు ఉంది, మొత్తం మాకు రూపాయి ఇవ్వలేదు, మా డబ్బు అంతా దెబ్బేశారు కాబట్టి మేము అందరూ కూడా మేము వచ్చి మీకు చెప్తాం అనేసి ప్రజల్లో చెప్పడం జరిగింది. దీని గురించి మేము కూడా ఎంక్వైరీ చేసి ఆ కంపెనీ వాడిని అడిగితే కంపెనీ వాడు డబ్బులు ఇచ్చేసినట్టుగా అది చెప్పడం జరిగింది. ఇది మా అందరికీ తెలిసి ఊళ్ళో మీటింగ్ పెట్టామండి. ఆ మీటింగ్లో కూడా క్యాకేసి అందరూ అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే మాకు డబ్బులు అందలేదని చెప్తున్నారు. కానీ అది అక్కడ కంపెనీ వాళ్ళు డబ్బులు అందేసి అని చెప్తారు. దానికోసమే మేము ఇక్కడ చోడుపేటలో అక్కడ మత్స్యకారులందరికీ 1,50,000 ఇవ్వడం జరిగింది. తర్వాత 3,50,000 రూపాయలు వాళ్ళకే బోట్లు ఇవ్వడం ఇస్తామని ఒప్పుకోవడం జరిగింది. అలాగే మాకేమని మేము అడగడం జరిగింది. కానీ దాన్ని ప్రాబ్లం ఎక్కువ డబ్బు అమౌంట్ ఇవ్వాల్సి వస్తుందని ఇలాంటి నాయకులు కొనేసి ఈ అమౌంట్తో కొనేసి ఉద్యోగాన్ని ప్రజలు మోసం చేస్తాకే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటువంటి మోసాలు మరి మేము భరించలేము. ఇక పోతే ప్రజలు అన్యాయం అయిపోతున్నారు కాబట్టి అక్కడ పాటు పోయింది కాబట్టి మళ్ళీ ఈ ఉద్యమాన్ని పునరుద్ధరించి మళ్ళీ ఉద్యమం చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. తమ గ్రామాన్ని 6 కోట్లకు అమ్మేశారంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతలు డబ్బులు తీసుకెళ్లారని ఫార్మా కంపెనీ యాజమాన్యం చెప్పిందని, తమకు న్యాయం చేయాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కు లేఖ రాశారు. డబ్బులు తీసుకున్న వారిపై కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని మత్స్యకారులు హెచ్చరిస్తున్నారు. తమకు సరైన పరిహారం ఇప్పుడైనా ఇప్పించాలని కోరుతున్నారు కోనపాపపేట మత్స్యకారులు. ఇక కోనపాపపేట మత్స్యకారుల ఆందోళనకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు కోనపాపపేట మత్స్యకారుల డిమాండ్స్ ఏంటి? ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి వారు లేఖలో ఏ అంశాలను అసలు అడిగారు? డీటెయిల్స్ ఏంటి శివ? చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం కు అయితే కోనపాపపేట కొత్తపల్లి మండలం పిఠాపురం నియోజకవర్గం సాంప్రదాయ మత్స్యకార కమిటీ అయితే ఒక లేఖను రాసింది. ఆ లేఖలో పలు అంశాలను అయితే పేర్కొన్నారు. అయితే గతంలోనే ఇది అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించి దాని వల్ల ఏదైతే పైప్ లైన్ వేసే సమయంలోనే పైప్ లైన్ వేసి అరబిందోకి సంబంధించి ఏదైతే తొండంగిలో ఉన్న అరబిందో కంపెనీకి ఇక్కడి నుంచి కూడా పైప్ లైన్లు వేసుకుని ఎక్కడి నుంచి వాటర్ యూజ్ చేసుకోవడానికి సముద్ర వాటర్ మళ్ళీ తిరిగి అదే వేరే పైప్ లైన్ నుంచి అయితే సముద్రంలోకి కొన్ని వ్యర్థాలను అయితే రిలీజ్ చేస్తారు. దీనివల్ల మత్స్యకార సంప్రదాయంతో కూడా దెబ్బతింటుందంటూ కూడా గతంలో కూడా ధర్నాలు చేశారు. అప్పుడు బిగ్ టీవీ అనేక కథనాలు ప్రచురించింది. దాంతో అయితే అప్పటి రాష్ట్ర ప్రభుత్వంలో కథలకు వచ్చి ఆ మత్స్యకారులతో అయితే స్టేట్ లెవెల్ కమిటీ మీటింగ్ కూడా అరేంజ్ చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆ ఉద్యమం కొనసాగిస్తున్నప్పుడు కూడా ఉద్యమకారులు ఎవరైతే మెయిన్ లీడర్స్ ఉంటారో ఆ మెయిన్ లీడర్స్ ని ఆ ఊరి పెద్దలకు సంబంధించి వైసీపీ నాయకులు నలుగురిని, జనసేన నాయకులు ఇద్దరిని కూడా ఎవరైతే అరవింద ఫార్మా కంపెనీ ప్రతినిధులు అన్నవరంలో
ఒక హోటల్లో అయితే కూర్చోబెట్టి సెటిల్మెంట్ చేసినట్టుగా అయితే మీరు ఆరోపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. క్లియర్ గా పేర్లతో సహా వారి పేర్లతో సహా పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా నలుగురు అయితే వైసీపీకి చెందిన వారని, ఇద్దరైతే జనసేనకి సంబంధించిన వారని, పూర్తిగా 6 కోట్ల రూపాయలు పైకం తీసుకుని ఉద్యమాన్ని నీరు కార్చారంటూ కూడా మత్స్యకారుల కమిటీ అయితే పవన్ కళ్యాణ్ నేరుగా ఆయన దృష్టికి తీసుకెళ్లే విధంగా లెటర్ అయితే రాసి నిన్న జనసేన ఏదైతే పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్న జనసేన ఆఫీసు పిఠాపురంలో అయితే ఈ లేఖను ప్రస్తుతం పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ కి అందజేశారు. అయితే చూసుకున్నట్లయితే పూర్తిగా దీంట్లో వారి మత్స్య సంపద దానివల్ల ఏదైతే అరబిందో ఫార్మా కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాల వల్ల కంప్లీట్ గా ప్యూరైజేషన్ చేయట్లేదు, దానివల్ల అనేక మత్స్య సంపద అంతా కూడా కోల్పోతున్నాము, దానివల్ల చేపలన్నీ చనిపోయి మాకు ఉపాధి లేకుండా అయిపోతుంది. సో దీనికి సంబంధించి క్లియరైజేషన్ చేయాలి, ఇప్పుడు దాకా వారు నష్టపోయిందని కాంపన్సేషన్ ఇవ్వాలంటూ కూడా వారు లేఖలో అయితే పూర్తిగా డిప్యూటీ సీఎంకి తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శివశంకర్.